నమస్తే అండి రామారావు గారు. నమస్కారం. రామారావు గారు, ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి యొక్క రాజకీయాన్ని తిప్పికొట్టగలరా? ఆ సమర్థత జనసేనానికి ఉందా? జనసేనానికి ఆ సమర్థత లేకపోతే జనం మధ్యకి రాడమ్మా. అని ఎప్పుడు కూడా రాడు. ఆ సమర్థత ఉంది. కాదంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒక స్థిరమైన అభిప్రాయం కావాలి. ఈ మధ్యకాలంలో కొంతవరకు ఆయన తాలూకు ఒక డిప్రెషన్కి గురి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బీజేపీ రాజకీయానికి కొంతవరకు బలయ్యాడని చెప్పచ్చు. మోడీ పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు భుజం మీద చేసి మాట్లాడతారు, అవసరం లేనప్పుడు మీరెవరో తెలియనట్టుగా మాట్లాడతారు. ఇట్లాంటి అనుభవాలు పవన్ కళ్యాణ్కి ఎదురయ్యాయి కనుక కొంచెం హర్ట్ అయిన మాట నిజమే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయాన్ని తిప్పుకొట్టగలంటే చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ చిరంజీవి చేత నాగబాబు చేత కూడా వ్యతిరేకంగా మాట్లాడించొచ్చేమో ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పలేము. ఆయన రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయన్నమాట. తర్వాత ఏంటంటే ఆయన రాజకీయాలు నీచంగా ఉంటాయి. ఎలాంటి నీచంగా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు భార్య క్యారెక్టర్ అసాసినేషన్ని ఎంకరేజ్ చేయడం ఎంత దరిద్రం అమ్మా, ఎంత కుసంస్కారం అది. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉండేవాళ్ళ తాలూకు, ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళ తాలూకు ఆ క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడితే మనం ఎంజాయ్ చేస్తామా? ఆయన ఎంజాయ్ చేశాడు, ఆయన వార్నింగ్ ఇవ్వలేదు. అందువల్ల ఆయన దేనికైనా సిద్ధహస్తుడు. ఇట్లాంటి నీచమైన పనులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. రెండవది, వాడంత దుర్మార్గుడు కాకపోతే ఎప్పుడో గ్రామానికి ఏమో 50 లక్షలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఎప్పుడో గ్రామంలో ఎవరి ఇళ్ళనైతే పడగొట్టేస్తారో ఆ ఇళ్ళకేమో మనిషికో 1 లక్ష రూపాయలు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా స్లోగన్స్ రాయించాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఇట్లాంటివి వస్తుంటాయి. ఇది చరివిత చరణం, ప్రతి అధిదిన కార్యక్రమం అన్నమాట. రోజుకొక కార్యక్రమం వస్తుంటుంది. రోజుకొక కార్యక్రమాన్ని ఆయన ఫేస్ చేయాలి. కాదంటే కొంచెం అంటే పాలిటిక్స్ అన్నది చాలా ముళ్ళ కంచె మీద సోములాడదన్నమాట. కిందని కాళ్ళకి ఇనప ముళ్ళు ఎలాగైతే గుచ్చుకుంటాయో ఆ ముళ్ళ కొంచెం కంచె మీద సాము చేయడం చాలా బ్యాలెన్స్గా చేయాలన్నమాట. ఆ బ్యాలెన్స్గా చేయడం పవన్ కళ్యాణ్కి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రాజకీయం చూసినట్లయితే ఏదైనా ఒక ఇష్యూ వస్తే 4 డబ్బులు పంచిపెట్టేసి వెళ్ళిపోవడం, లేకపోతే మైక్ ముందు వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప నిత్యం ప్రజల్లోనే ఉండాలి రాజకీయ నాయకులు. ఆ పరిస్థితి కనిపించడం లేదు. సో దానికి తగ్గ పెద్ద విమర్శ కూడా లేకపోలేదు కదా. అవునమ్మా, ఇప్పుడు ఆయన సినిమాలో చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. పిల్లల తాలూకు డిపాజిట్ డబ్బులు కూడా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు సినిమాలో డబ్బులు పార్టీలో ఖర్చు పెట్టాలని డబ్బులు కావాలి. ఆయనకేమో దేవిరతలు ఇష్టం లేదు. ఈ దుర్మార్గులు అనుకున్నట్టుగా ప్యాకేజీలో ఎట్లాంటివి తీసుకోవడానికి ఇష్టం లేదు. కాయ కష్టం చేసి డబ్బులు సంపాదించి డబ్బులు ప్రజలు పంచి పెడుతున్నాడు. ఈ ధర్మాన్ని మీరు ఆలోచించాలి. ప్రజల మధ్యకి ఎందుకు రావడం లేదు? డబ్బులు లేవు, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే 2 సినిమాలు లేకపోతే 2 సినిమాల్లో తల 50 కోట్లు ఇచ్చినట్టుగా మళ్ళీ ప్రజలు పనిచేయాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఆయనకున్న బాధనానికి ఉంటాయి కదా. అదేవిధంగా దుకాణం తెరిచేసి బాబు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరైనా చందా వేస్తారో వేయాలంటే కొన్ని 100,000 కోట్లు వచ్చేస్తాయి. ఆ దుకాణం తెరవలేదు కదా. నిజాయితీగా నీతిగా ఉన్నాడు కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాడు పవన్ కళ్యాణ్. మరి అంత నిజాయితీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గోడ మీద పిల్లిలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇటు టీడీపీతో కలవబోతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతో జతకట్టబోతున్నారు? ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. అంటే క్లారిటీ అంటే బీజేపీ వాళ్ళు కలవని చెప్పారు కనుక ఈ చంద్రబాబు నాయుడుతో లేదు, బీజేపీ వాళ్ళు మేము రెడీగానే ఉన్నాం, ఎవరికి వాళ్ళు రెడీగానే ఉన్నామనే చెప్పుకుంటున్నారు. లేదు బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు మీతో కలవని చెప్పారు. తీరాకు వచ్చి హైదరాబాద్ చేరిన తర్వాత ఒకసారి రమ్మని కబురు చేశారు. మళ్ళీ ఒకసారి లేదు మీతో పని ఉందని చెప్పారు. ఈసారి పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మే పరిస్థితిలో లేడు కనుక డెఫినెట్గా ఇప్పుడు ఈసారి తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తేనే వాళ్ళు గెలుస్తారు. లేకపోతే డెఫినెట్గా ఎవరు మట్టుకు వారు పోటీ చేసినప్పుడు కూడా ఇద్దరు మిత్రపక్షంగా
మన జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పడితే వాళ్ళిద్దరూ వీళ్ళ సీట్లు వాళ్ళ సీట్లు కలుపుకుంటే సరిపోతే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టయితే వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేక ఓటును చేల్చనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. సో ఏపీలో బీజేపీ ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు, ఇంకా కాంగ్రెస్ ఉందా లేదా అన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కొంచెం బలమైన ప్రతిపక్షంగా ఉంది తెలుగుదేశం పార్టీ మాత్రమే. సో ఇలాంటప్పుడు జనసేనాని ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేకుండానే తెలుగుదేశంతో మాత్రమే జతకట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలవాలంటే వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ అన్ని కుదరాలి కదా. అవి లేకుండానా మీరు కలవండి అంటే కలిసిపోతామా? ఇన్ విచ్ వే, హౌ, ఎలా కలవాలి? మీ పవర్ ఏంటి, మా పవర్ ఏంటి, మాకెన్ని సీట్లు మీకెన్ని సీట్లు, మా గెలిచే ప్రాంతాల్లో సీట్లు మమ్మల్ని తీసుకొనేయండి, మా గెలిచే ప్రాంతాల్లో మీరు సీట్లు తీసుకొని మేము ఎక్కడ గెలుస్తామని వెతుకుతూ కూర్చోలేం కదా. ఒకటి. రెండు, మాకేంటి ఏంటి ఎంతమంది మినిస్టర్లో ఎన్ని మినిస్టర్లు మాకు ఇస్తారు, ఎన్ని మినిస్టర్లు మీరు తీసుకుంటారు, అది కదా మీ పవరు మా పవరు, ఎంత డ్యూరేషను, ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తే కదా దిగుతారు. ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున్న మిత్రపక్షంగా ఏర్పడినప్పుడైనా సరే క్లియర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఒంటరిగా పోటీ చేస్తుంది, పోటీ చేసి గెలిచే పరిస్థితి కనబడటం లేదు. ఎందుకు కనబడటం లేదు? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా హింసాత్మక ధోరణి కనబడుతుంది. ఎవరిని ఓట్లు వేసిన పాపాన పోనివ్వరు, ఒక తలకాయ చెదగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, భయభ్రాంతుల్ని చేస్తారు. అవసరమైతే వాళ్ళు వీధులు మంటలు పెట్టేస్తారు. చాలా భయానకమైన వాతావరణాన్ని సృష్టించి ఈ భయభ్రాంతులు చేస్తారు. కాబట్టి ఇదంతా చెప్పుకోవడం, లేకపోతే సజావుగా ఎలక్షన్స్ జరగడం చెప్పండి, డెఫినెట్గా తెలుగుదేశంను బీజేపీ మన పవన్ కళ్యాణ్ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే, సో మీరేం చెప్తారు ఏపీ పాలిటిక్స్ గురించి? అంటే ఎవరితో జతకట్టితే బాగుంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత వచ్చిందమ్మా. జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ అనేది గుండు సున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి చేసిన దానికి ఎక్కడా స్పందన లేదు. పోలవరంలో ఎవరో వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ ఉందని చెప్పారు, వాళ్ళు పనికిరారని చెప్పిన పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళు అందులో లంచం తీసుకొని కమిషన్ తీసుకొని వాళ్ళే పెట్టుకున్నారు. అలాగే అన్నీ కూడా అలాగే. ఒక ఇండస్ట్రీ ఉందంటే మన కియా మోటార్స్ వాళ్ళు వాటర్ అడుగుతారు, అక్కడ లల్లు మాల్ ఉందంటే వాళ్ళు వాటర్ అడుగుతారు. ముందు ఏదైనా పెట్టుకుంటా ఉంటే మాకు గవర్నమెంట్ ఒరిజినల్ రేట్ ఇచ్చి కొనండి అంటున్నారన్నమాట. ఒరిజినల్ రేట్ ఇచ్చి ఎవరు కొంటారమ్మా? 1000 ఎకరాలు కావాలి. 1000 ఎకరాలకి ఒరిజినల్కి ఎంత? 10,000, 10 లక్షలు, 10 కోట్లు అవుతుంది ఎకరం. అలాంటి 1000 ఎకరాలు 10 కోట్లు చెప్పిన ఎంత అవుతుంది? అంత ఇవ్వగలరా ఇండస్ట్రీలో ఎవరైనా సరే? ఇలాగా అడ్డుపొరలు వేసేసి ఆ ప్రోగ్రెస్ని పాడు చేసి ఇలా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నమాట వీళ్ళు.